వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ మార్చారు, మళ్ళీ ప్రైవేట్ పరమైంది. కార్యకర్తలు కొంతమంది షాప్స్ తీసుకున్నారు, నాయకులందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇప్పించుకున్నారు. మొత్తానికి క్వాలిటీ మద్యం అందుతోంది అని చెప్తున్నారు. ఫైన్, బాగానే ఉంది. మొన్న మధ్యన శావల దేవదత్ అనేటువంటి తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఒక మాట అన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలుక్పూడి శ్రీనివాసరావు గారు ఈ బెల్ట్ షాపులకు సంబంధించి, వైన్ షాపులు కాదండి, బెల్ట్ షాపులు అంటే లైసెన్స్ లేకుండా ఇంకా ఇంట్లోనో బడ్డీ కొట్లోనో ఇలాంటివి చిన్న చిన్నవి ఊళ్ళలోకి వెళ్తుంటాయి చూసారా, అలాంటి బెల్ట్ షాపులు నిర్మూలించాలి అని చెప్పి తిరువూరులో ఉండకుండా చేయాలని ఆయన పోరాటం చేస్తున్నారు. దానికి కౌంటర్గా మాట్లాడుతూ ఈ శావల దేవదత్ అనేటువంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు 175 నియోజకవర్గాల్లో కూడా ఎలా అయితే బెల్ట్ షాపులు పాలసీ ఉందో అలాగే తిరువూరులో కూడా ఉంటుంది అన్నారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే సుమా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది తిరువూరుకి సంబంధించింది కాదు, శ్రీశైలానికి సంబంధించినటువంటి అంశం. ఒకసారి వీడియో చూస్తారా? ఇది తీసుకుంటావా నైట్ బీరు? మరి ఇది బెల్ట్ షాప్ అన్నా 250. ఇది 250. ఇది 300. మామూలుగా అంతే రేటు. ఫోన్పే కొట్టియండి. ఫోన్పే అవసరం కొట్టియండి. లేవా? 250. మీరు ఎక్కడ? మీరు ఏ ఊరు? 240. చూసారుగా, ఇది ఒక ఇంట్లో ఏదో పార్టీ జరుగుతూ చక్కగా కుటుంబ సభ్యులు సేవించడానికి తెచ్చుకున్న బీర్లు ఇవేం కాదండి. అదొక బెల్ట్ షాప్, శ్రీశైలంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్. పర్యాటకులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా అందించేటువంటి బెల్ట్ షాప్. ఇలాంటివి దాదాపుగా అక్కడ ఒక 2-3 ఉన్నాయట. శ్రీశైలం దగ్గరే 2-3 ఉన్నాయట. మరి ఏంటి బెల్ట్ షాప్ సంస్కృతి? ఏంటిది? మద్యాన్ని క్వాలిటీగా అందిస్తూ ఉన్నారు, దాని గురించి అని షాపులు కూడా పెట్టారు, పాలసీ పారదర్శకంగా తీసుకొచ్చా ఉన్నారు. ఫైన్, అంతా బాగానే ఉంది. మరి ఈ బెల్ట్ షాపులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ముందే చెప్పారు, బెల్ట్ షాపులు అనేవి ఉండడానికి వీలు లేదు అని చెప్పి 100%. కానీ మళ్ళీ ఈ బెల్ట్ షాపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా ఉందంటే పరిస్థితి, ఇది ఒక రకంగా ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యేటువంటి ప్రమాదం 100% ఉంది ఈ బెల్ట్ షాప్ సంస్కృతి అనేటువంటిది. దీన్ని ఇప్పటికే కట్టడి చేయకపోతే ముందు ముందు ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. రాష్ట్రంలో ఎలా ఉందంటే మందు పరిస్థితి, టు బీ ఫ్రాంక్, సారీ టు సే దిస్, 3 బీర్లు 6 క్వార్టర్లు అన్నట్టుగా ఉంది. ఏ కిరాణా కొట్టుకెళ్ళినా వెళ్ళి తెచ్చుకొచ్చేమో రేపన్న రోజు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీ క్షేత్రంలో ఈ బెల్ట్ షాపులు అక్కడ ఉండి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా 200కు 300కు 400కు అమ్ముతున్నటువంటి బీర్లు ఇవన్నీ అక్కడ కనిపిస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యేగా ఆయన నాయకత్వానికి ఇది ఒక మైనస్ మార్క్ అవుతుంది కదా రేపన్న రివ్యూ చూసినప్పుడు. ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అని చూసినప్పుడు ఈ బెల్ట్ షాపులు అనేవి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి ఇబ్బందే కదా. మరి ఈ బెల్ట్ షాపులను ఆయనైనా అరికడతారా, లేదు వదిలేస్తారా ప్రభుత్వం? ముఖ్యంగా ఎక్సైజ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు దీనికి సంబంధించి ఏం చెప్తారనేది చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.